నీకు దమ్ముంటే చికెన్ ఫ్రై చేసి చూద్దాం అన్నది మా పొట్టిది. అంత మాట అన్నాక ఏం కూడా అవుతాడు చెప్పండి. అందుకే బజార్కి వెళ్ళి అరకిలో చికెన్ తీసుకొచ్చి మంచిగా ఉప్పేసి కడిగి పక్క పెట్టుకున్నాండి. 4 మిర్చి, 2 ఉల్లి, 2 రేపులు కరివేపాకు కోసి పక్క పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద గంజులో నూనె పోసుకొని ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు రంగు మారిన తర్వాత 1 స్పూన్ అల్లం అయితే వేసుకుందామండి. ఇప్పుడు మిరపకాయ ఒక్కలు వేసుకొని కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు వేసేరా అని ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. మన చికెన్ అయితే వేసుకుందామండి. చికెన్ వేసుకున్నాక కింద మీద ఒకసారి మంచి కలపాలండి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని, 2 స్పూన్ల కారం పొడి వేసుకొని, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా కింద మీద కలిపి ఒక చెంబ నీళ్లు పోసుకొని, చెంబ నీళ్లు టోటల్ ఇడికిన తర్వాత మళ్ళా మంచి కలుపుకొని మంచి వేడి అన్నంలో పప్పు చారు పోసుకొని ఆ చికెన్ ఫ్రై చేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ చికెన్ ముక్క పెట్టుకొని తింటే ఉంటదండి. మామూలు టేస్ట్ కాదండి అది. అంటే అన్నది కానీ మా పొట్టిది మంచి రుచికరమైన భోజనం తిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.